వెల్కమ్ టు కోవా టీవీ. బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ సంబరం అంబరాన్నంటింది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పండుగ అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో వేలాది కార్యకర్తల కోలాహలం నడుమ మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పతాకావిష్కరణ చేశారు. బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ సంబరం అంబరాన్నంటింది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పండుగ అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో వేలాది కార్యకర్తల కోలాహలం నడుమ మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పతాకావిష్కరణ చేశారు. అదేవిధంగా జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాలతో పాటు ఊరు వాడల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు గులాబీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం అమరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి స్వరాష్ట్రం కోసం కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ పోరాటాన్ని, ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నేతలు దేవి ప్రసాద్, సుమిత్ర ఆనంద్, గ్యాదరి బాలమల్లు, గోసుల శ్రీనివాస్ యాదవ్, అల్లింపురం వెంకటేశ్వర్ రెడ్డి, వై సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎందరో అమరుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ ఇవాళ అరాచక శక్తుల చేతుల్లో బందీ అయ్యిందని, స్వరాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మళ్లీ మనమంతా పునరంకితం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2.5 దశాబ్దాలుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు, కేసీఆర్ అభిమానులు, మీడియా మిత్రులు, సోషల్ మీడియా వారియర్స్, కవులు, కళాకారులు, ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, న్యాయవాదులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా దగాపడి అన్యాయానికి గురై నెత్తురు మండే జాతి ఎత్తిందే గులాబీ జెండా అని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ శక్తితోనే తెలంగాణ సమస్యలకు చరమగీతం పాడొచ్చనే సంకల్పంతో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులను త్యజించి గులాబీ పార్టీకి ఊపిరిపోసి ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి అంకురార్పణ చేశారంటూ అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి. కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్న దానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచంలాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా, మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా, నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాము. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం పుట్టుకొచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెల క్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే
సద్దుమణిగింది. ఇప్పుడు పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతోందన్న సూచనలతో మళ్లీ పెట్రోల్ కొరత ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం పుట్టుకొచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెల క్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగింది. ఇప్పుడు పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతోందన్న సూచనలతో మళ్లీ పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫలితంగా బంకుల్లో క్యూ కట్టిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఎలాంటి ఆయిల్ కొరత లేదు, నిల్వలు పుష్కలంగా ఉన్నాయి. ప్రజలు ఆందోళన చెందొద్దు అని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటిస్తున్న పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీనంతటికీ ఆయిల్ కంపెనీలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతే కారణమని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. దేశంలో మరికొన్ని రోజులకు సరిపడా నిల్వలున్నాయని చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ధరలు పెంచకపోవడంతో నష్టాలను తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు ఏకంగా సరఫరాను తగ్గిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమేపీ తీవ్రతరం అవుతుండటంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. నిత్యం హెచ్చుతగ్గులు కారణంగా ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకునే వేసవిలో పడ్డాయి. ఇరాన్, రష్యా నుంచి మన దేశానికి చమురు దిగుమతి చేసుకుంటే ఇండియన్ కరెన్సీలో చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ నుంచి సరఫరా తగ్గడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడం వల్ల డాలర్ రూపంలో నగదు చెల్లించాల్సి వస్తున్నందున ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ధరలు పెరుగుతాయా, ఎప్పుడు తగ్గుతాయా తెలియని పరిస్థితులు ఏర్పడుతుండటంతో నష్ట నివారణకు పూనుకుంటున్నాయి. భవిష్యత్తులో మరీ ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశీయంగా పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సరఫరాను పూర్తిగా తగ్గిస్తున్నాయి. దీంతో రోజుల తరబడిగా ట్యాంకర్లు డిపోల వద్ద వేచి ఉంటున్నాయి. 2-3 రోజులకోసారి సరఫరా చేస్తుండటంతో బంకులకు సరిపడ చమురు అందడం లేదు. ఫలితంగా కొరత ఏర్పడి ఇబ్బందులు తలెత్తాయి. హైదరాబాద్ నగరంలో మళ్లీ ఇంధన కొరత వినియోగదారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. అన్ని బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిచ్చాయి. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గ్రేటర్ పరిధిలో 460కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. తెలంగాణకు రక్షణ కవచంలా ఉండే సైన్యాన్ని తయారు చేసుకోవాలని, రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే ఫైటర్స్ గా తీర్చిదిద్దాలని పార్టీ నాయకులకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. తెలంగాణకు రక్షణ కవచంలా ఉండే సైన్యాన్ని తయారు చేసుకోవాలని, రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే ఫైటర్స్ గా తీర్చిదిద్దాలని పార్టీ నాయకులకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. తెలంగాణకు కించిత్ అవమానం జరిగినా తట్టుకోలేని తెలంగాణ ఆత్మగల్ల కమిటెడ్ క్యాడర్ కావాలని, అధికారంలో ఉన్న లేకున్నా అద్భుతంగా పనిచేసే సైనికులను తయారు చేసుకోవాలని సూచించారు. మనమే వారిని సెలెక్ట్ చేసుకుని సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దుకోవాలి. జిల్లాకు పార్టీ కార్యాలయం ఉంది కాబట్టి క్యాడర్ను తయారు చేసుకుని వారికి నిరంతరం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. బీఆర్ఎస్ అంటే గుండెలో పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారిని సుశిక్షితులుగా తయారు చేయాలి అంటూ ఆదేశించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కేసీఆర్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. అనంతరం నాయకుల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. 2.5 ఏళ్లుగా రైతులను అరికోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు అవమానం జరిగిన నోరెత్తని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల వ్యవహారాన్ని తుర్పరబట్టారు. ఇక మీదట గతంలో మాదిరిగా పరిస్థితి ఉండదని, క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళకే పార్టీ టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అద్భుతంగా పురోగమించి దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిన స్థితి నుంచి ఇవాళ దీన స్థితికి వెళ్తూ తిరోగమనంలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన హయాంలో అన్నిట్లో నెంబర్ 1 ఉంటే ఈ ప్రభుత్వం భూ కబ్జాల్లో నెంబర్ 1,
కూలగొట్టుట్లో నెంబర్ 1, పేదల నోట్లో మట్టి గొట్టుట్లో నెంబర్ 1, రైతు బంధు ఎగ్గొట్టుట్లో నెంబర్ 1 గా ఉందని ఆయన తుర్పరబట్టారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రైతు బంధు ఇవ్వడం, సంక్షేమాన్ని అద్భుతంగా తీసుకెళ్లడం, ఇలా అన్ని రంగాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణను నేడు ఇంతటి దయనీయ స్థితి దిగజార్చిన కాంగ్రెస్ పాలనను ప్రజల కండ్ల ముందు ఉంచాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చావు భాష తప్ప మంచి భాష రావడం లేదు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన సీఎం మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ పార్టీని శవంతో పోల్చి కుసంస్కారం చాటుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చావు భాష తప్ప మంచి భాష రావడం లేదు. అసెంబ్లీలో మీడియాతో చిట్చాట్ నిర్వహించిన సీఎం మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ పార్టీని శవంతో పోల్చి కుసంస్కారం చాటుకున్నారు. తద్వారా సీఎం రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి రోతకూతలు కోశారు. కేసీఆర్ కి ఏమైనా జరిగితే తనకేం లాభం అంటూనే ఆయనకు చెడు జరగాలని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం స్పందించారు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. కాళేశ్వరంపై తమ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరిందని, ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు. లేదంటే ప్రభుత్వం తరఫున కార్యాచరణ చేపడతామని, తాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిబిఐ డైరెక్టర్ ను కలుస్తామని తెలిపారు. రాశి కంటే వాసి ముఖ్యమని నేను భావిస్తా. పేరుకు 1,00,000 దాటింది, 2 లక్షలు దాటింది అన్నట్టు కాకుండా చాలా క్వాలిటేటివ్ గా పనిచేయాలి. నిజంగా నికరంగా ఎంత అయితే మెంబర్షిప్ అవుతుందో అదే పద్ధతుల్లో చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రాశి కంటే వాసి ముఖ్యమని నేను భావిస్తా. పేరుకు 1,00,000 దాటింది, 2 లక్షలు దాటింది అన్నట్టు కాకుండా చాలా క్వాలిటేటివ్ గా పనిచేయండి. నిజంగా నికరంగా ఎంత అయితే మెంబర్షిప్ అవుతోందో అదే పద్ధతుల్లో చేయాలి అంటూ బీఆర్ఎస్ నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. క్రియాశీలక సభ్యులు కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ బూత్ లెవెల్ నుంచి స్టేట్ కమిటీ దాకా టాప్ టు బాటం మళ్లీ పార్టీ పునర్నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తేదీలు త్వరలోనే చేస్తామని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ వేడుకల అనంతరం బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలు, తీర్మానాలను మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేపర్ వర్క్, ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం, ఎన్నికల ప్రక్రియ, బుక్స్ ప్రింటింగ్ వంటి వాటికి కొంత సమయం కావాలని, ఆ ప్రక్రియ పూర్తవగానే కేసీఆర్ ఆధ్వర్యంలో మరో సమావేశం ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు ఉన్న కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు అడుగు ముందుకు వేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. ఈ క్రమంలో ఒక్క స్టేట్ కమిటీ మినహా రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి అన్ని కమిటీలను రద్దు చేసినట్టు కేటీఆర్ వెల్లడించారు. కొత్తగా సభ్యత్వ నమోదు తర్వాత మళ్లీ కమిటీలు, జిల్లాలకు కొత్తగా పార్టీ అధ్యక్షుల నియామకం ఉంటుంది. దానికో ఫార్మాట్, ప్రిసైడింగ్ ఆఫీసర్ నియామకం చేయాలి. ఎవరైనా పోటీ పడదలుచుకుంటే పోటీ పడొచ్చు. ఆ ప్రక్రియ మొత్తం సాఫీగా కొనసాగడానికి స్టేట్ కమిటీ ఉంటుంది అని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎల్ రమణ వంటి పెద్దలు దీనిపై వర్క్ చేస్తున్నారంటూ తెలిపారు. సభ్యత్వాలను పర్యవేక్షించడానికి స్టేట్ లెవెల్ కమిటీ ఉండాలి. ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లను కూడా నియమించాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ గా స్టేట్ పార్టీ నుంచి కోఆర్డినేటర్లను పంపిస్తాం. దానికోసం స్టేట్ కమిటీ ఒక లైవ్ ఉంటుందంటూ తెలిపారు. ఏపీలోని మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ విషయాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. 2 విడతలుగా వీటిని భర్తీ చేయనున్నారు. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీల్లో 5,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అంగన్వాడీల్లో ఉన్న 5,000 హెల్పర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పార్వతీపురంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మొదటి విడతలో 2,645 పోస్టులతో పాటు 2వ విడతలో మిగిలిన పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు చర్యలు
తీసుకుంటున్నామని, అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. మినీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఇక అంగన్వాడీల్లో పనిచేసే ఆయాలకు ప్రమోషన్ ఇస్తామని, అంగన్వాడీ కార్యకర్తలుగా వారి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. వారికి టీచర్ హోదా ఇచ్చి జీతాలు అందించినట్లు తెలిపారు. త్వరలోనే 2645 హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని, నియామకాలు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఇక రాష్ట్రంలో 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ సేవలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఇటీవల 58,204 కార్యకర్తలకు 5G స్మార్ట్ ఫోన్లను అందించామన్నారు. ఇక సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు కూడా స్మార్ట్ ఫోన్లను అందించినట్లు పేర్కొన్నారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్. కోబట్టి. వెల్కమ్ టు కోబట్టి. బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ సంబరం అంబరాన్నంటింది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పండుగ అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో వేలాది కార్యకర్తల కోలాహలం నడుమ మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పతాకావిష్కరణ చేశారు. బీఆర్ఎస్ 26వ ఆవిర్భావ సంబరం అంబరాన్నంటింది. రాష్ట్ర వ్యాప్తంగా గులాబీ పండుగ అట్టహాసంగా జరిగింది. హైదరాబాద్ లోని బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ లో వేలాది కార్యకర్తల కోలాహలం నడుమ మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో కలిసి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పతాకావిష్కరణ చేశారు. అదేవిధంగా జిల్లా నియోజకవర్గ మండల కేంద్రాలతో పాటు ఊరు వాడల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ మంత్రులు, పార్టీ ముఖ్య నేతలు గులాబీ జెండాలను ఆవిష్కరించారు. అనంతరం అమరుల చిత్రపటాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ తల్లి విగ్రహాలకు పూలమాలలు వేసి స్వరాష్ట్రం కోసం కేసీఆర్ నేతృత్వంలోని పార్టీ పోరాటాన్ని, ఉద్యమ ఘట్టాలను గుర్తు చేసుకున్నారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్, సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, డాక్టర్ లక్ష్మారెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ దాసు శ్రవణ్ కుమార్, ఎమ్మెల్యేలు వివేకానంద గౌడ్, కౌశిక్ రెడ్డి, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, బీఆర్ఎస్వి రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, రాష్ట్ర నేతలు దేవి ప్రసాద్, సుమిత్ర ఆనంద్, గ్యాతరి బాలమల్లు, గోసుల శ్రీనివాస్ యాదవ్, అల్లింపురం వెంకటేశ్వర్ రెడ్డి, వై సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ నేతృత్వంలో 14 ఏళ్ల సుదీర్ఘ పోరాటం, ఎందరో అమరుల బలిదానాలతో సిద్ధించిన తెలంగాణ ఇవాళ అరాచక శక్తుల చేతుల్లో బందీ అయ్యిందని, స్వరాష్ట్రాన్ని కాపాడుకునేందుకు మళ్లీ మనమంతా పునరంకితం కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ భవన్ లో ఆవిర్భావ వేడుకల్లో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహం, అమరవీరుల స్తూపానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. 2.5 దశాబ్దాలుగా ఎత్తిన జెండా దించకుండా పోరాడుతున్న ప్రతి కార్యకర్తకు, నాయకులకు, కేసీఆర్ అభిమానులు, మీడియా మిత్రులు, సోషల్ మీడియా వారియర్స్, కవులు, కళాకారులు, ఉద్యమంలో కీలక భూమిక పోషించిన విద్యార్థులు, ఉద్యోగులు, నిరుద్యోగులు, న్యాయవాదులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. దశాబ్దాలుగా దగాపడి అన్యాయానికి గురై నెత్తురు మండే జాతి ఎత్తిందే గులాబీ జెండా అని కేటీఆర్ పేర్కొన్నారు. రాజకీయ శక్తితోనే తెలంగాణ సమస్యలకు చరమగీతం పాడొచ్చనే సంకల్పంతో కేసీఆర్ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులను త్యజించి గులాబీ పార్టీకి ఊపిరిపోసి ప్రత్యేక రాష్ట్ర పోరాటానికి అంకురార్పణ చేశారంటూ అట్లాగే పార్టీ యొక్క సంస్థాగత నిర్మాణం మీద కూడా చాలా విస్తృతమైన చర్చ జరిగింది. సభ్యత్వ నమోదు, పార్టీ యొక్క కమిటీలు, ఇవన్నిటి విషయంలో చర్చ జరిగింది. పార్టీ కమిటీలో ఇవాళ పార్టీ మీటింగ్లో ఈరోజు ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని కమిటీలు ఎక్సెప్ట్ స్టేట్ కమిటీ మినహా అన్ని కమిటీలను కూడా ఈరోజుతో రద్దు చేయడం జరిగింది. ఎందుకు అంటే కొత్త కమిటీలు వేసుకోవాలి, మెంబర్షిప్ వేయాలి. కాబట్టి దానికి మార్గం సుగమం చేయడానికి అన్ని కమిటీలను కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. అంటే గ్రామ కమిటీ నుంచి మొదలు పెడితే అన్ని కమిటీలు, జిల్లా కమిటీ దాకా అన్ని కమిటీలను కూడా రద్దు చేయడం జరిగింది. కేవలం ఒక స్టేట్ కమిటీ మాత్రమే ఫంక్షనల్గా ఉంటుంది. ఆ స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో మెంబర్షిప్ కార్యక్రమానికి పోతాం. రాష్ట్ర వ్యాప్తంగా మరి ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని కూడా రెండు మార్గాల్లో చేస్తాం. ఆన్లైన్ మరియు ఆఫ్లైన్. అంటే ఆన్లైన్ అంటే డిజిటల్ మోడ్లో, ఆఫ్లైన్ అంటే మరి పుస్తకాల ద్వారా, మెంబర్షిప్ పుస్తకాల ద్వారా 2 మార్గాలుగా తప్పకుండా చేస్తాము. మా ఆలోచనల్లో ఒకటే, రాశి కంటే వాసి ముఖ్యం. అందుకే ఎంత సభ్యత్వము, ఎన్ని లక్షలు అన్న దానికంటే కూడా మరి ఎంత క్వాలిటేటివ్గా మనం మెంబర్షిప్ చేయాలి, తెలంగాణకి ఒక రక్షణ కవచంలాగా ఎట్లా మన కార్యకర్తలు, మన నాయకత్వం నిలబడాలి అనే ఆలోచనతో మరి వారిని కేవలం మెంబర్షిప్ చేయడమే కాకుండా
మెంబర్షిప్ జరిగిన అనంతరం కమిటీల నిర్మాణం మాత్రమే కాకుండా ఆయా కమిటీలకు మరి మొత్తం ప్రతి నియోజకవర్గంలోని మరి ముఖ్యమైన కార్యకర్తలందరికీ కూడా శిక్షణా తరగతులు కూడా నాయకత్వానికి అట్లాగే మరి కార్యకర్తలకు కూడా శిక్షణా తరగతులు పెట్టాలనే నిర్ణయం కూడా తీసుకోవడం జరిగింది. షెడ్యూల్ మొత్తం కూడా మీకు తొందరలోనే వెల్లడిస్తాము. ఎందుకంటే తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం పుట్టుకొచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెల క్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగింది. ఇప్పుడు పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతోందన్న సూచనలతో మళ్లీ పెట్రోల్ కొరత ఏర్పడింది. తెలంగాణ వ్యాప్తంగా మరోసారి కృత్రిమ ఆయిల్ సంక్షోభం పుట్టుకొచ్చింది. పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో నెల క్రితమే ఆయిల్ కొరత ఏర్పడి రోజుల వ్యవధిలోనే సద్దుమణిగింది. ఇప్పుడు పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచుతోందన్న సూచనలతో మళ్లీ పెట్రోల్ కొరత ఏర్పడింది. దీంతో ఎక్కడికక్కడ పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిచ్చాయి. ఫలితంగా బంకుల్లో క్యూ కట్టిన వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడ్డారు. ఎలాంటి ఆయిల్ కొరత లేదు, నిల్వలు పుష్కలంగా ఉన్నాయి, ప్రజలు ఆందోళన చెందొద్దు అని పౌర సరఫరాల శాఖ అధికారులు ప్రకటిస్తున్న పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయి. దీనంతటికీ ఆయిల్ కంపెనీలు సృష్టిస్తున్న కృత్రిమ కొరతే కారణమని విశ్లేషకులు తేల్చి చెప్తున్నారు. దేశంలో మరికొన్ని రోజులకు సరిపడా నిల్వలున్నాయని చెప్తున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, కేంద్ర ప్రభుత్వం అందుకు అనుగుణంగా ధరలు పెంచకపోవడంతో నష్టాలను తగ్గించుకునేందుకు చమురు కంపెనీలు ఏకంగా సరఫరాను తగ్గిస్తున్నాయి. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్రమేపీ తీవ్రతరం అవుతుండటంతో చమురు ధరలు పెరుగుతున్నాయి. నిత్యం హెచ్చుతగ్గులు కారణంగా ఆయిల్ కంపెనీలు నష్టాలను పూడ్చుకునే వేసవిలో పడ్డాయి. ఇరాన్, రష్యా నుంచి మన దేశానికి చమురు దిగుమతి చేసుకుంటే ఇండియన్ కరెన్సీలో చెల్లింపులు జరిగేవి. ఇప్పుడు ఉద్రిక్త పరిస్థితుల్లో ఇరాన్ నుంచి సరఫరా తగ్గడంతో ఇతర దేశాల నుంచి దిగుమతి చేయడం వల్ల డాలర్ రూపంలో నగదు చెల్లించాల్సి వస్తున్నందున ధరలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఇప్పుడు ధరలు పెరుగుతాయా, ఎప్పుడు తగ్గుతాయా తెలియని పరిస్థితులు ఏర్పడుతుండటంతో నష్ట నివారణకు పూనుకుంటున్నాయి. భవిష్యత్తులో మరీ ముఖ్యంగా 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియగానే దేశీయంగా పెట్రోల్ ధరలు మరింత పెరిగే అవకాశాలు ఉండటంతో సరఫరాను పూర్తిగా తగ్గిస్తున్నాయి. దీంతో రోజుల తరబడిగా ట్యాంకర్లు డిపోల వద్ద వేచి ఉంటున్నాయి. 2-3 రోజులకోసారి సరఫరా చేస్తుండటంతో బంకులకు సరిపడ చమురు అందడం లేదు. ఫలితంగా కొరత ఏర్పడి ఇబ్బందులు తలెత్తాయి. హైదరాబాద్ నగరంలో మళ్లీ ఇంధన కొరత వినియోగదారుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. అన్ని బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిచ్చాయి. పెట్రోల్, డీజిల్ దొరుకుతుందో లేదోనని వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. తెరిచి ఉన్న బంకుల వద్ద కిలోమీటర్ల మేర వాహనాలు బారులు తీరాయి. గ్రేటర్ పరిధిలో 460కి పైగా పెట్రోల్ బంకులు ఉండగా 95 స్టేషన్లలో గ్యాస్ పంపులు అందుబాటులో ఉన్నాయి. మరో 35 కేంద్రాల్లో నేచురల్ గ్యాస్ కేంద్రాలు కొనసాగుతున్నాయి. తెలంగాణకు రక్షణ కవచంలా ఉండే సైన్యాన్ని తయారు చేసుకోవాలని, రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే ఫైటర్స్ గా తీర్చిదిద్దాలని పార్టీ నాయకులకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. తెలంగాణకు రక్షణ కవచంలా ఉండే సైన్యాన్ని తయారు చేసుకోవాలని, రాష్ట్ర అస్తిత్వాన్ని నిలబెట్టే ఫైటర్స్ గా తీర్చిదిద్దాలని పార్టీ నాయకులకు బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. తెలంగాణకు కించిత్ అవమానం జరిగినా తట్టుకోలేని తెలంగాణ ఆత్మగల్ల కమిటెడ్ క్యాడర్ కావాలని, అధికారంలో ఉన్న లేకున్నా అద్భుతంగా పనిచేసే సైనికులను తయారు చేసుకోవాలని సూచించారు. మనమే వారిని సెలెక్ట్ చేసుకుని సుశిక్షితులైన సైనికులుగా తీర్చిదిద్దుకోవాలి. జిల్లాకు పార్టీ కార్యాలయం ఉంది కాబట్టి క్యాడర్ను తయారు చేసుకుని వారికి నిరంతరం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. బీఆర్ఎస్ అంటే గుండెలో పెట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వారిని సుశిక్షితులుగా తయారు చేయాలి అంటూ ఆదేశించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ ముఖ్య నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన కేసీఆర్ ప్రసంగం సుదీర్ఘంగా సాగింది. అనంతరం నాయకుల నుంచి వివిధ అంశాలపై అభిప్రాయాలు సేకరించారు. 2.5 ఏళ్లుగా రైతులను అరికోస పెడుతున్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు. పార్లమెంట్ సాక్షిగా తెలంగాణకు అవమానం జరిగిన నోరెత్తని బీజేపీ, కాంగ్రెస్ ఎంపీల వ్యవహారాన్ని తుర్పరబట్టారు. ఇక మీదట గతంలో మాదిరిగా పరిస్థితి ఉండదని, క్షేత్రస్థాయిలో క్రియాశీలకంగా పనిచేసిన వాళ్ళకే పార్టీ టికెట్లు ఇస్తామని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ సర్కార్పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో అన్ని వర్గాలు అద్భుతంగా పురోగమించి
దేశానికే తెలంగాణ దిక్సూచిగా నిలిచిన స్థితి నుంచి ఇవాళ దీన స్థితికి వెళ్తూ తిరోగమనంలో పయనిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. మన హయాంలో అన్నిట్లో నెంబర్ 1 ఉంటే ఈ ప్రభుత్వం భూ కబ్జాల్లో నెంబర్ 1, కూలగొట్టుట్లో నెంబర్ 1, పేదల నోట్లో మట్టి గొట్టుట్లో నెంబర్ 1, రైతు బంధు ఎగ్గొట్టుట్లో నెంబర్ 1 గా ఉందని ఆయన తుర్పరబట్టారు. తలసరి ఆదాయం, తలసరి విద్యుత్ వినియోగం, రాష్ట్ర స్థూల ఉత్పత్తి, రైతు బంధు ఇవ్వడం, సంక్షేమాన్ని అద్భుతంగా తీసుకెళ్లడం, ఇలా అన్ని రంగాల్లో ఇతరులకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణను నేడు ఇంతటి దయనీయ స్థితి దిగజార్చిన కాంగ్రెస్ పాలనను ప్రజల కండ్ల ముందు ఉంచాలని పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చావు భాష తప్ప మంచి భాష రావడం లేదు. అసెంబ్లీలో మీడియాతో చర్చ నిర్వహించిన సీఎం మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ పార్టీని శవంతో పోల్చి కుసంస్కారం చాటుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చావు భాష తప్ప మంచి భాష రావడం లేదు. అసెంబ్లీలో మీడియాతో చర్చ నిర్వహించిన సీఎం మరోసారి శవ రాజకీయాలకు తెరలేపారు. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు ఆ పార్టీని శవంతో పోల్చి కుసంస్కారం చాటుకున్నారు. తద్వారా సీఎం రేవంత్ రెడ్డి రాక్షసానందం పొందారని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎం కేసీఆర్ పై మరోసారి రోతకూతలు కోశారు. కేసీఆర్ కి ఏమైనా జరిగితే తనకేం లాభం అంటూనే ఆయనకు చెడు జరగాలని పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఘోష్ కమిషన్ నివేదికపై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సీఎం స్పందించారు. కమిషన్ రిపోర్ట్ ఆధారంగా కేసీఆర్, హరీష్ రావుపై చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశించిందని తెలిపారు. కాళేశ్వరంపై తమ ప్రభుత్వం సిబిఐ విచారణ కోరిందని, ఆ ప్రక్రియ వెంటనే చేపట్టాలని కోరారు. లేదంటే ప్రభుత్వం తరఫున కార్యాచరణ చేపడతామని, తాను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సిబిఐ డైరెక్టర్ ను కలుస్తామని తెలిపారు. రాశి కంటే వాసి ముఖ్యమని నేను భావిస్తా. పేరుకు 1,00,000 దాటింది, 2 లక్షలు దాటింది అన్నట్టు కాకుండా చాలా క్వాలిటేటివ్ గా పనిచేయాలి. నిజంగా నికరంగా ఎంత అయితే మెంబర్షిప్ అవుతోందో అదే పద్ధతుల్లో చేయాలంటూ బీఆర్ఎస్ నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. రాశి కంటే వాసి ముఖ్యమని నేను భావిస్తా. పేరుకు 1,00,000 దాటింది, 2 లక్షలు దాటింది అన్నట్టు కాకుండా చాలా క్వాలిటేటివ్ గా పనిచేయండి. నిజంగా నికరంగా ఎంత అయితే మెంబర్షిప్ అవుతోందో అదే పద్ధతుల్లో చేయాలి అంటూ బీఆర్ఎస్ నాయకులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. క్రియాశీలక సభ్యులు కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ బూత్ లెవెల్ నుంచి స్టేట్ కమిటీ దాకా టాప్ టు బాటం మళ్లీ పార్టీ పునర్నిర్మాణం చేపట్టాలని పిలుపునిచ్చారు. తేదీలు త్వరలోనే చేస్తామని వెల్లడించారు. పార్టీ ఆవిర్భావ వేడుకల అనంతరం బీఆర్ఎస్ అధినేత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తీసుకున్న పలు నిర్ణయాలు, తీర్మానాలను మీడియాతో వెల్లడించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ పేపర్ వర్క్, ప్రిసైడింగ్ ఆఫీసర్ల నియామకం, ఎన్నికల ప్రక్రియ, బుక్స్ ప్రింటింగ్ వంటి వాటికి కొంత సమయం కావాలని, ఆ ప్రక్రియ పూర్తవగానే కేసీఆర్ ఆధ్వర్యంలో మరో సమావేశం ఉంటుందని వివరించారు. ఇప్పటి వరకు ఉన్న కమిటీలు రద్దు చేసి కొత్త కమిటీల ఏర్పాటుకు అడుగు ముందుకు వేస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ముఖ్య నేతలు, నాయకులు, కార్యకర్తలు పార్టీ సభ్యత్వ నమోదుపై దృష్టి సారించాలని కేటీఆర్ సూచించారు. ఈ క్రమంలో ఒక్క స్టేట్ కమిటీ మినహా రాష్ట్రంలో బీఆర్ఎస్ నుంచి అన్ని కమిటీలను రద్దు చేసినట్టు కేటీఆర్ వెల్లడించారు. కొత్తగా సభ్యత్వ నమోదు తర్వాత మళ్లీ కమిటీలు, జిల్లాలకు కొత్తగా పార్టీ అధ్యక్షుల నియామకం ఉంటుంది. దానికో ఫార్మట్ ప్రిసైడింగ్ ఆఫీసర్ నియామకం చేయాలి. ఎవరైనా పోటీ పడదలుచుకుంటే పోటీ పడొచ్చు. ఆ ప్రక్రియ మొత్తం సాఫీగా కొనసాగడానికి స్టేట్ కమిటీ ఉంటుంది అని తెలిపారు. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆదేశాల మేరకు రావుల చంద్రశేఖర్ రెడ్డి, కృష్ణమూర్తి, ఎల్ రమణ వంటి పెద్దలు దీనిపై వర్క్ చేస్తున్నారంటూ తెలిపారు. సభ్యత్వాలను పర్యవేక్షించడానికి స్టేట్ లెవెల్ కమిటీ ఉండాలి. ప్రతి నియోజకవర్గానికి అబ్జర్వర్లు, కోఆర్డినేటర్లను కూడా నియమించాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గానికి స్పెషల్ గా స్టేట్ పార్టీ నుంచి కోఆర్డినేటర్లను పంపిస్తాం. దానికోసం స్టేట్ కమిటీ ఒక లైవ్ ఉంటుందంటూ తెలిపారు. ఏపీలోని మహిళలకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేసేందుకు త్వరలోనే నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఈ విషయాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి తెలిపారు.
2 విడతలుగా వీటిని భర్తీ చేయనున్నారు. ఏపీ మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక ప్రకటన చేశారు. అంగన్వాడీల్లో 5,000 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు. అంగన్వాడీల్లో ఉన్న 5,000 హెల్పర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు ప్రకటించింది. పార్వతీపురంలో ఆమె పర్యటించారు. ఈ సందర్భంగా కీలక ప్రకటన చేశారు. మొదటి విడతలో 2,645 పోస్టులతో పాటు రెండవ విడతలో మిగిలిన పోస్టులను భర్తీ చేస్తామని చెప్పారు. అంగన్వాడీలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని, అంగన్వాడీ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామని గుమ్మడి సంధ్యారాణి పేర్కొన్నారు. మినీ సెంటర్లను మెయిన్ అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేస్తున్నట్లు గుమ్మడి సంధ్యారాణి తెలిపారు. ఇక అంగన్వాడీల్లో పనిచేసే ఆయాలకు ప్రమోషన్ ఇస్తామని, అంగన్వాడీ కార్యకర్తలుగా వారి బాధ్యతలు అప్పగిస్తున్నట్లు చెప్పారు. వారికి టీచర్ హోదా ఇచ్చి జీతాలు అందించినట్లు తెలిపారు. త్వరలోనే 2,645 హెల్పర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేస్తామని, నియామకాలు పారదర్శకంగా నిర్వహిస్తామని తెలిపారు. అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని ఆమె సూచించారు. ఇక రాష్ట్రంలో 257 ఐసీడీఎస్ ప్రాజెక్టుల పరిధిలో అంగన్వాడీ సేవలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు. ఇటీవల 58,204 కార్యకర్తలకు 5G స్మార్ట్ ఫోన్లను అందించామన్నారు. ఇక సూపర్వైజర్లు, బ్లాక్ కోఆర్డినేటర్లకు కూడా స్మార్ట్ ఫోన్లను అందించినట్లు పేర్కొన్నారు. ఇది వాల్టి బులెటిన్. మరో బులెటిన్ తో మళ్ళీ